ఒక ఆయన క్యాష్ కౌంటర్లో కూర్చున్నాడు. కూర్చోవద్దా? కూర్చోవాలి. ఇంకొక ఆయన సేల్స్ దగ్గర ఉన్నాడు, ఎవరు వస్తే బట్టలు చూపించడం. ఇంకొక ఆయన మార్కెటింగ్లో ఉన్నాడు బయట రోడ్డు మీద. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ ముగ్గురు ఎవరు గ్రేట్? ముగ్గురు గ్రేటా? మరి ఆయన క్యాష్ కౌంటర్లో ఉన్నాడు, మరి ఇక్కడ బట్టల దగ్గర ఉన్నాడు, మరి ఆయన రోడ్డు మీద ఉన్నాడు అని అడిగితే బిజినెస్ ఒకటే, పనులు వేరు. బిజినెస్ ఒకటే, రోల్స్ వేరు, పాత్రలు వేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో ఉన్నారు. ఇప్పుడు బిజినెస్ ఒక టార్గెట్ ఉంది కదా, ముగ్గురికి ఒక టార్గెట్ ఉందా? ఏమిటి ఆ టార్గెట్? చక్కగా వ్యాపారం లాభాల్లో నడవాలి అనేది టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక ఆయన కౌంటర్లో ఉన్నాడు, ఒక ఆయన సేల్స్ దగ్గర ఉన్నాడు, మరొక ఆయన మార్కెటింగ్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మార్కెటింగ్లో ఉన్న ఆయన సేల్స్ దగ్గర ఉన్న ఆయన కంటే తక్కువ? సేల్స్ దగ్గర ఉన్న ఆయన కౌంటర్లో ఉన్నటువంటి ఆయన కంటే తక్కువ? లేదే. ఇది పాత్రలలో వ్యత్యాసమే, స్థాయిలో కాదు. స్థాయిలో సమానమైన ముగ్గురు చెప్పండి. ఎస్, స్థాయిలో సమానులే, పాత్రలలో వేరువేరు, బాధ్యతలలో వేరువేరు, పనులలో వేరువేరు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటాను, మీకు బ్యాడ్ అర్థమైపోయాడు. నేను మాట్లాడుతుంది తండ్రి, కుమార, పరిశుద్ధ, ఈ ముగ్గురికి ఏక సంకల్పం ఉంది. ఈ ముగ్గురికి ఏక ఉద్దేశం ఉంది. సృష్టిని చేయడం, మానవులు చేయడం, అపరాధముల చేతను పాపముల చేతను మానవులు చచ్చిన స్థితిలో ఉండగా వారు రక్షించడం. చెప్పండి, ఎగ్జాంపుల్గా రక్షణ గురించి మాట్లాడుతున్నాం. మానవులను రక్షించడం అన్నది, మానవులను రక్షించడం అనేది ఒకరి ఉద్దేశమేనా? ముగ్గురిదినా? ముగ్గురిది. ఆ రక్షించడం అనేటువంటి క్రియలో తండ్రి ఒక పాత్రలో ఉన్నాడు, చెప్పండి. కుమారుడు ఒక పాత్రలో ఉన్నాడు. నెక్స్ట్, పరిశుద్ధాత్మ ఒక పాత్రలో ఉన్నాడు. అది మన రక్షణ కార్యము కొరకు వారి మధ్య కనబడే వివిధ పాత్రలే కానీ స్థాయిలో అసమానులు కాదు. స్థాయిలో ఏమైనా ముగ్గురు సమానులు. ఇలాగ పైంది మీరు అస్తిత్వ సమానత్వం అన్నాడు, అక్కడ బ్రాకెట్లో రాసుకోండి. స్థాయిలో సమానులు, స్థాయిలో సమానం. They are equal in their level, in their state. మన మీటింగ్స్ పెడతాం కదా, మీటింగ్స్